అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రేపు మంగళవారం ద్వాదశి. కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుంది. రేపు మంగళవారం కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది. మంగళవారం కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు. మీపై మీ ఇంటిపై ఉన్న చెడు అంతా కూడా పోతుంది. రేపు మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కుంకుమ నీళ్ళకు చాలా శక్తి ఉంటుంది. మనకు నీళ్ళు అనేది చాలా అవసరం. ఎంత డబ్బు ఉన్నవాడైనా పేదవాడైనా నీరు లేకపోతే బ్రతకలేడు. నీరు చాలా శక్తిని కలిగి ఉంటాయి. నీటితో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. నీళ్ళతో దేవుళ్ళను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. శివలింగంపై చెంబడు నీళ్లు పోస్తే జన్మల పాపాలను తొలగించుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. నీటిలో పసుపు కుంకుమ పువ్వులు వేసి సూర్య భగవానుడికి ఆర్జం ఇవ్వడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది అని పండితులు చెప్తున్నారు. నీటిలో మరే వస్తువు వేసినా అది పవిత్ర శక్తివంతంగా మారుతుంది. రేపు మంగళవారం గ్లాసు నీళ్లకు కుంకుమ వేసి ఒక పరిహారం చేసుకుంటే మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది. కుంకుమ కూడా చాలా శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమను చాలా రకాల కుంకుమలు ఉంటాయి. కుంకుమ అనేది నరదిష్టిని తొలగించుకోవడానికి చాలా సహాయం చేస్తుంది. అందుకే పూర్వం మన పెద్దలు బయటకు వెళ్ళినప్పుడు కుంకుమ ధరించమని చెప్పేవారు. కుంకుమ ధరించటం వలన ఎదురులు మీ వైపు చెడు దృష్టితో చూసినా ఏమీ కాదు. చిన్న కుంకుమ బొట్టుకు అంతటి శక్తి ఉంటుంది. పూజ చేసే ముందు ఆడవారు కానీ మగవారు కానీ నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి. స్నానం చేసి వచ్చిన వెంటనే కుంకుమను ధరిస్తే మంచిదని పండితులు చెప్తున్నారు. కుంకుమ మరియు నీరు లేనిదే పూజ పూర్తి అవ్వదు. కుంకుమను దేవీ దేవతలకు సమర్పిస్తారు. నీటితో అభిషేకం చేస్తారు. కుంకుమతో పరిహారం చేయటం ద్వారా ఇంట్లో వివిధ దోషాలు తొలగిపోతాయని, ఇంట్లో శ్రేయస్సు వస్తుందని నమ్మకం. కుంకుమను దానం చేయటం, దేవులకు సమర్పించటం, నుదుటిన ధరించటం వంటివి పరిహారంగా చేయవచ్చు. ఇక మంగళవారం రోజు కుంకుమతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుంది. రేపు మంగళవారం ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు కావాలి. స్టీల్, ప్లాస్టిక్ గ్లాసుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు. ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో కుంకుమను వేయాలి. ఇప్పుడు ఆ గ్లాసులో వాటర్ను పోయాలి. మీ ఇంటిలో పూజించని తులసి చెట్టు ఉంటే ఆ తులసి ఆకులను గ్లాసులో వేయండి. 2 తులసి ఆకులు వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంటిలో వేరే తులసి చెట్టు లేకపోతే మీరు పూజించే తులసి చెట్టు నుండే 2 ఆకులను తెంపండి. ఆడవారు తెంపకూడదు కాబట్టి మీ భర్త చేత కానీ మీ కొడుకుల చేత కానీ 2 తులసి ఆకులను తెంపించుకోండి. తులసి ఆకుల నుండి ఆకులను తెంపే ముందు మీరు తులసమ్మకు ఇలా చెప్పుకోవాలి: అమ్మా తులసమ్మ తల్లి, మేము సమస్యల నుండి బయటపడడానికి ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నాం. అందుకోసం మీ చెట్టు ఆకులను తెంపుతున్నాము అని చెప్పిన తర్వాత మీ భర్తను లేదా మీ కొడుకులను ఆకులను తెంపమని చెప్పండి. 2 ఆకులను ఆ కుంకుమ నీళ్ళలో వేశాక ఆ గ్లాస్ పట్టుకొని అన్ని గదుల్లో తిరగండి. తిరిగిన తర్వాత ఆల్ మెయిన్ డోర్ పక్కన కుడివైపున ఈ గ్లాసును పెట్టాలి. ఇంటి లోపల వైపే పెట్టుకోవాలి. మీరు ఇంటి లోపలికి వస్తున్నప్పుడు మీకు రైట్ సైడ్లో తలుపు వెనక ఉంటుంది కదా, ఆ తలుపు వెనకాల పెట్టుకోవాలి. ఇలా ఆ గ్లాస్ పెట్టి అలా వదిలేయండి. 24 గంటల వరకు అలా వదిలేయాలి. మీరు ఈరోజు ఉదయం 7 గంటలకు ఆ గ్లాసును తలుపు పక్కన పెడితే మరుసటి రోజు ఉదయం 7 గంటల తర్వాత, అంటే 7 గంటల 5 నిమిషాలకు కానీ 7 గంటల 10 నిమిషాలకు కానీ ఆ గ్లాసును తీయాలి. ఆ వాటర్ను ఎవరు తిరగని ప్రదేశంలో లేదా సైడ్ డ్రైనేజ్లో పడేయండి. నడిచే దారిలో ఆ వాటర్ పోయకూడదు. ఈ పరిహారం స్నానం చేశాక చేసుకోవాలి. ఈ గ్లాసును తీసేటప్పుడు కూడా మీరు స్నానం చేసి ఉండాలి. ఆ వాటర్ను బయట పడేసిన తర్వాత ఆ గ్లాసును కడగండి. మీరు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి రండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ఈ పరిహారం చేయడం వలన మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా 24 గంటల్లో బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుంది. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ ఇల్లు సిరి సంపదలతో ఆరోగ్యాలతో తూగుతుంది. ఇది ఒక గొప్ప పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఆడవారు నెలసరి సమయంలో ఉంటే ఈ పరిహారం చేయకండి. కోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు. మీ నియమ నిష్టలతో ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా
రేపు మంగళవారం రోజు కుంకుమతో ఈ పరిహారం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందండి.